నిన్ను కాల్చి వేసి గెలిపించిన జనాలు గజ్వేల్ జనాలు ఇవాళ తల్లడం మరణం అవుతురు. ఇవాళ ఒక్కొక్క సమస్య పేరుకపోయింది. 10 ఏళ్ళు రాజ్యం వేలి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటుంది. అందుకేని 10వ పరకో తీసి మరి ఎందుకు ఖర్చు పెడతారు నియోజకవర్గానికి? మా సమస్య ఇది, మా గోడు ఇది, మా బాధ ఇది అని చెప్పుకుంటాను. కనీసం వాళ్ళ ముఖం కూడా చూపిస్తలేవు. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేస్తావు? అసెంబ్లీ గడప దొక్కని నువ్వు, అసెంబ్లీలో మాట్లాడని నువ్వు జూబ్లీ హిల్స్కు ఏ ముఖం పెట్టుకొని వస్తావు అనేది ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు గల్లీలల్లా కల్లర్ర చేసి కయ్యానికి కాలు దువ్వుతుర్రు అట. ఇక ఇంట్లో పెదకోమటిరెడ్డి అడుగు పెట్టి మొత్తానికి బీఆర్ఎస్ 5 ముక్కలు అయిందని జ్యోతిష్యం చెప్పిండు. 5 ముక్కలు కాబోతుందని జ్యోతిష్యం చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ జాతకాన్ని ఈ రకంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల సందర్భంగా పెదకోమటిరెడ్డి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ గురించి జ్యోతిష్యము చెప్పుకొచ్చిండు. ఇది కథ. ఇక రేపు ఇక అన్నట్టు ఒక ముచ్చట. ఇప్పుడు ఇంట్లోనే ఎంతసేపు చెప్పు ఒక్క మాట మాట్లాడుకుందాం వల్ల రక్త సంబంధం ఏనాడు ఎడవాసిపోదు. కవితమ్మ ఇయ్యాల నేను దూరంగా పోతున్నా మాయ పోటువ లేకుంటే నేను 4 నెలలు జనం బాట జాగృతి పేరు మీద జనం బాటా చేసి జనాలల్లా ఉంటా అని మాయ పోటువ నాకు అవసరం లేదు, నేను పోతున్నా, నన్ను మాయ సస్పెండ్ చేసిండు, ఇక ఎడవాసినట్టే మా పేగు బంధము ఎడవాసినట్టే అనేది కవితమ్మ చెప్పుకుంటుంది. వాళ్ళు కూడా చెప్పుకుంటారు. నీళ్ళల్లో దెబ్బేస్తే ఎంతసేపు తెరలైద్ది? అంతే కదా. ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా ఇంకా 4 రోజులకైనా ఇంకా 6 నెలలకైనా ఇంకా 7 ఏళ్ళకైనా వాళ్ళు కలిసిమెలిసి ఉంటుల్లే. రక్త సంబంధము, పేగు సంబంధము. ఇవాళ కట్టెలు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కేసుల పాలవుతారు, దనగల పాలవుతారు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటారు, ఒకరి మీద ఒకరు బట్ట కాల్చి మీదేసుకుంటారు, ఒకరి మీద ఒకరు బదనాలు మోపుకుంటారు, ఒకరికొకరు పంచాలు పెట్టుకుంటారు. ఆఖరికి వస్తారు కల్లా రేపు ఆ రక్త సంబంధము ఆ పేగు సంబంధము ఒక్కటే. మరి ఇంట్లో ఎవరు తెరలయ్యా ఇప్పుడు అంటే హరీషు ఇప్పుడు స్వయాన హరీషం అయ్యే మేనమర్దలు కవితమ్మ ఏం ఆంబయం వెళ్ళబోసుకుంది? మా బావ కాళేశ్వరం కథలో స్వాహా. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఆనాడు మా బావ ముడుపులు బదనామియాల మాయ మీదకి వచ్చింది, బదనామియాల మాన మీదకి వచ్చింది. అసలు దొంగ మా బావ, ఆయనకు తోడు దొంగ సంతోషు. మాయకు మందుగోళీ లేచి మరుగు మందు పెట్టినట్టే మలుపుకుండు. వీడు చిన్న సన్నోడు కాదు. హరితహారం పేరు మీద గ్రీన్ ఛాలెంజ్ అని ఉన్న కాడికి మట్టసంగా దోసుకొని బయట దేశాలలో బంగ్లాలు కట్టుకుండు, బయట దేశాలలో ఆస్తులు సంపాదించుకుండు. కాళేశ్వరం పేరు మీద మా బావ కోట్లు మింగిండు అని కవితమ్మ కూడా ఇప్పుడు ఒకటే పదం వాడుతుంది. నిన్న తెలంగాణ బతుకమ్మ సంబరాలలో ఆడబిడ్డలు ఏ రకంగా ఉయ్యాల పాటలు పాడుకుర్రో ఇప్పుడు కవితమ్మ కూడా గదే పాట పాడుతుంది, బావ పాట. ఏం పాట? అవినీతి మా బావ, అవినీతికి మారు పేరు మా బావ, అనకొండ మా బావ, తిన్నడు మింగిండు అది కక్కీరి, లేని బదనం మాయ మీద మోపకూరి అని కవితమ్మ నిన్న ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఇది జగమెరిగిన సత్యము, లోకానికి అందరికి ఎరిగే ఇది యథార్థం. ఇక ఇప్పుడు పాపం ఎంతసేపు చెప్పు హరీష్ మాత్రం ఉండదా? నడమ నేనే మందిని, నడమ నేనే పరాయిని. ఏదో ఒక రోజు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు అనేది ఇప్పుడు హరీష్ గుండెల్లో కూడా నాటుకున్నట్టుగా కనబడుతుంది. ఎట్లా అంటారు? ఒక్కసారికి ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు ఈయనకు ఇక లేదు బీఆర్ఎస్ మీద ఈయనకు అంటే ఇక
జిమ్మ కొట్టేసుకుండు. ఇక ఏదో ఒక రోజు నన్ను బయటికి పంపేస్తారా, ఎట్ట చేయొద్దు ఏం చేయొద్దు. ఇటు మళ్ళీ కాంగ్రెస్, అటు మళ్ళీ బీజేపీ, ఎండ్లే దొరికితే బాగుంటుంది అనేది ఆలోచన చేస్తుండు. ఆఖరికి వస్తారకల్లా ఆయన మనసులోని మాటను ఎప్పుడో బయట పెట్టిండులా. ఒక్కసారి ఆయన కూడా ఏమన్నాడు, ఏంది ఏం కథ అనేది మనం విందాం. కానీ పిల్లగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసిరా మళ్ళా ఇంటరా ఇంత ఆరులా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మళ్ళా కూడా ఇరుర్రి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. చూసావా, బీఆర్ఎస్ కండవ వేసుకొని మామ పోటువ, కండవ మీద మామ పోటువనే ఉంది. ఇంకో ఇట్లా చూపిస్తుండు మళ్ళా.